హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకి హైకోర్టు తీర్పు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయడం దేశంలోనే ఇతర రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమల్లో ఉంది. ఆ రాష్ట్రంలో వాలంటీర్లు లేరు కదా, అక్కడ ఇబ్బందులు ఏవైనా తలెత్తుతాయా? అయినా వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్ల వద్దనే పెన్షన్ పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే ప్రత్యామ్నాయ చర్యలు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇక వాలంటీర్లకు సంబంధించి నిషేధాజ్ఞలు విధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయరాదంటూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవిగా పరిగణించి ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పలువురు లబ్ధిదారులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరా సింగ్ ఠాగూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈసీ నిషేధాజ్ఞల వల్ల క్యూలో నుంచుని పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమల్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఇంటింటికి వెళ్లి అర్హులకు పెన్షన్లు ఇవ్వడం మంచి పద్ధతే, అయినా ఈ తరహా ఏ రాష్ట్రంలో లేదని వ్యాఖ్యానించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆరా తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ జేషురాయ్ జోక్యం చేసుకుంటూ పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రోగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇళ్ల వద్దే అందజేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. మిగిలిన లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పొందేందుకు ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇక ఏప్రిల్, మే నెలకు సంబంధించి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనిపై స్పందించాలని ధర్మాసనం పిటిషనర్ల తరపున న్యాయవాదిని ఆదేశించింది. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని ధర్మాసనం ప్రోద్ఘాటించింది. ఈసీ తరపు న్యాయవాది వాదనలను రికార్డు చేస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో తాము సంతృప్తి చెందుతున్నామని, వాదనలు అప్రమత్తమని స్పష్టం చేస్తూ ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.